దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష, మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కొన్ని బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు 7 కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా, రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించి సప్లై అంతా కూడా ఈ 7 కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి కేసుకి సుమారుగా 200 నుంచి, బీర్ అయితే ఒక రేటు, ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2861 కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు, గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, పెర్నాడ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా, మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, జేఆర్ అసోసియేట్, పీవీ స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా, మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఆఫీసర్, దీనికి సుమారుగా కొన్ని చెప్తున్నా ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారనే దానికి ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి 2018-19లో 35 లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే 2023-24 వచ్చి కేవలం 5 లక్షల కేసులు సరఫరా చేశారు. అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు వేసుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష 2014-19లో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం 4186 కోట్లే అధ్యక్ష. కానీ 2019-24 వచ్చేటప్పటికి 42,762 కోట్లు వాళ్ళది పెరిగినాయి. అంటే మన ఆదాయం మొత్తం కూడా ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల కానీ అక్కడ పెరిగినాయి. ఇక్కడైతే సాయంత్రం పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే బీర్ కంపెనీలు అక్కడ అన్ని బ్రాండ్స్ ఉండే అధ్యక్ష, ఇక్కడ కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ని వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్స్ పెట్టడం వల్ల వీళ్ళు వేరే దానికి ఏదైతే రేట్లు పెంచడం వల్ల అది కూడా తాగలేక ఇల్సిట్ లిక్కర్కి వెళ్ళిపోవడం ఇలా జరగడం వల్ల ప్రభుత్వం ఆదాయం పోయింది, ప్రజల ఆరోగ్యం కూడా పోయింది అధ్యక్ష. దానివల్ల మరి మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు 42 మంది చనిపోయారు అధ్యక్ష. ఏదైతే ఈ మద్యం కొనుక్కోలేక పక్కన ఉన్నటువంటి ఇల్సిట్ లిక్కర్ తీసుకుని 42 మంది చనిపోవడం జరిగింది. ఇలా చాలా చోట్ల జరిగింది అధ్యక్ష. ఇంకా బయటకు రాలేదు. చాలామంది ఆరోగ్యాలు పోయినాయి. చాలామంది దీంట్లో నాణ్యత కూడా మనం గాలికి వదిలేశారు అధ్యక్ష. గాలికి వదిలేసి కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంతో చూసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు మరి ఆత్మహత్యలు దాదాపు 2019-22తో పోలిస్తే 100% పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ పెద్ద ఎత్తున పెరిగిపోయి హాస్పిటల్స్లో మరి దీని మీద మనకి కొన్ని గుంటూరు జీజీహెచ్లో డీ అడిక్షన్ కేంద్రాల్లో చూసే అధ్యక్ష 2019 నాటికి 343 కేసులు ఉంటే 2023 నాటికి 4,913 కేసులు. అంటే ఎట్లా ప్రజల యొక్క
ఆరోగ్యాలు కానీ దెబ్బతిన్నాయి అనే దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. అట్లాగే మనం కూటమి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష నాణ్యతకి మీద పరీక్షలు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు ఐఎంఎఫ్ఎల్ అయితే 13 రకాలైనటువంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. విస్కీ కానీ బ్రాందీ కానీ జిన్ కానీ వడ్కా అయితే 9 రకాల పరీక్షలు చేస్తున్నాం. అలాగే బీర్కి 7 రకాల పరీక్ష చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క కూడా మనం ఏదైతే అన్నీ కూడా శాంపిల్స్ తెప్పించి ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ జరుగుతుందో టోటల్ అన్నీ కూడా డిస్టరీస్లో చేయడం జరుగుతుంది, ఈఎన్ఏ పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే షాప్స్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ తెప్పించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మనం చూసాం గతంలో మరి ఏ రకంగా వాళ్ళు చేశారనే దానికి ఎన్డీపీఎల్ ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్లుగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా డైరెక్ట్గా షాప్స్కే వాళ్ళు డిస్టరీ నుంచి పంపించారు, ఎవరితో సంబంధం లేకుండా ట్యాక్సెస్ కట్టకుండా చేశారని కూడా ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే క్యాష్ పేమెంట్స్ కూడా దాదాపు 99,000 కోట్ల రూపాయల పైనే ఓన్లీ క్యాష్ పేమెంట్స్ జరిగాయి అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మిగతా విషయాలు కూడా చెప్పారు, కార్డ్బోర్డ్ కానీ మ్యాన్ పవర్ సప్లై కానీ వీటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు మనం కొత్త నూతన మద్యం పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ నూతన మద్యం పాలసీ ద్వారా అన్ని షాప్స్ కూడా ప్రైవేట్ వాళ్ళే ఆపరేట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,396 షాపుల్ని చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా మనం ఈ షాప్స్ అన్ని కూడా డ్రా సిస్టమ్ ద్వారా తీసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్లికేషన్ ఫీజు రూపేణే మనకి దాదాపు 89,882 దరఖాస్తులు వస్తాయి. 1,797 కోట్లు మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అధ్యక్ష ఒక అప్లికేషన్ ఫీజెస్ ద్వారా. ఇదే కాకుండా ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల కోసం కూడా మరి ఈరోజు 340 షాపులు కేటాయించినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి దక్కుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు షాపులే కాకుండా వాళ్ళకి ఎందుకంటే లైసెన్స్ ఫీజులో కూడా రాయితీ ఇచ్చి వాళ్ళని కొంత ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 50% లైసెన్స్ ఫీజుకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా దాదాపు 103 కోట్ల రూపాయలు వాళ్ళకి కల్లుగీత కార్మిక సోదరులకి మరి వాళ్ళ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే కొత్త బ్రాండ్లు చాలా బ్రాండ్లు దాదాపు 150 బ్రాండ్ల పైనే మనం అన్నీ కూడా అవైలబుల్గా చేస్తాం. ఇంకా మనం ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అవి కూడా వస్తే టోటల్ అన్నీ కూడా టెండర్ కమిటీ ద్వారా తీసుకుని అన్ని బ్రాండ్స్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్ చేసాం. అదే కాకుండా ఈరోజు తక్కువ రేటుకే 99 రూపాయలకే అఫోర్డబుల్ ప్రైస్కే క్వాలిటీతో కూడిన లిక్కర్ ఇస్తున్నాం అధ్యక్ష. మరి అది కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలసీని తయారు చేయమని చెప్పడం జరిగింది. సబ్ కమిటీ కూడా చాలా బాగా మంచి ప్రపోజల్స్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా దీన్ని బిఐఎస్ ఎఫ్ఎస్ఎస్ఐఏఐ పరిణామాలతో కూడుకున్నటువంటి వినియోగాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మరి ప్రజలకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా కానీ మనం చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా అందరి ముందు పెట్టి ఎవరైతే దీంట్లో బాధ్యులై ఉన్నారో దీంట్లో చాలామంది ఉన్నారు అధ్యక్ష, ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఒక విషయం అధ్యక్ష, మొన్న ఈ లిక్కర్కి సంబంధించిన దాని మీద ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సిట్ ఏర్పాటు చేసిన రోజు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ దగ్ధమైపోయినాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా ఒకసారి తప్పకుండా అందరూ ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది తప్పకుండా బయటకు వస్తుంది. ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వదలదు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జేబులను కొల్లగొట్టినటువంటి గత ప్రభుత్వాన్ని మీద ఖచ్చితంగా ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.